మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికలో పాలుపంపులు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో కూడిన మన జీవితంలో ఆయన మాట్లాడే ప్రతి మాట మనల్ని ఆత్మపూర్ణులుగా చేయాలి. ఆయన మాట్లాడే ప్రతి మాట మనల్ని ఆత్మీయంగా బలపరచాలి. ఆయన మాట్లాడే ప్రతి మాట మనము ఆత్మీయంగా ఉన్నతమైన కృపచేత నింపబడడానికి కార్యాలు జరిగించాలి. ఈ మాట ఒకసారి చదువుతాం చూడండి. ఒక మాటని యెహెజ్కేలు ప్రవచన గ్రంథం, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనంలో రాయబడిన చివరిలో రాయబడిన ఒక మాటని చదువుతున్నాను, వినండి. మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. కూర్చోమని దాని కుర్చీలు కూర్చోమని. మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. ఆమె చెప్పండి. నేను చెప్తాను, ఆ మాటను చెప్పండి. మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. ఈ మాట ప్రభు అయిన యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమనంటే, మీ అందరి మధ్యలో నేను ప్రత్యేకంగా ఉంటా, నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. ఎందుకంటే నరాలాడుతున్న నరుడి ఆలోచనలు వేరు, జీవంతో బ్రతుకుతున్నాం అని అన్నటువంటి మనిషి ఆలోచనలు వేరు. నేను కూడా భూమి మీదే ఉన్నాను, ప్రజల్లోనే ఉన్నాను, తింటూనే ఉన్నాను, తిరుగుతూనే ఉన్నాను అనుకుంటున్నా ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆశయాలు వేరుగా ఉంటాయి, అనేక రకాలుగా మన ఆలోచనలు మనల్ని తిప్పుతూ ఉంటాయి. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ మధ్యలో నేను పరిశుద్ధపరచుకుంటా. నన్ను నేనే పరిశుద్ధపరచుకుంటా. ఎందుకో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక మనల్ని పరిశుద్ధుడిగా ఉండమంటున్నాడు. ఆయన పాపంలో ఉండి, ఆయన అక్రమాల్లో ఉండి, ఆయన అసమర్థతలో ఉండి, ఆయన ఒకవేళ వెచ్చలవిడి కార్యక్రమాల్లో ఉండి, ఆయనే ఒకవేళ వ్యసనాల్లో ఉండి, ఆయనే ఒకవేళ ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి ఆచారాలలో ఉండి మీరు పరిశుద్ధంగా ఉండండి అని అనట్లా. ఆయన అంటున్నాడు, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటా, నేను పరిశుద్ధుడను, నేను పవిత్రుడను, కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని సెలవిస్తున్నాడు. సెలవిచ్చిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే, మీ మధ్యను నన్ను నేనే పరిశుద్ధపరుచుకుంటాను. ఆమేన్ చెప్పండి. మరొకసారి ఆ మాట చూడండి. ఒకసారి అక్కడ రాసున్న మాట, మీ మధ్యను నన్ను నేనే పరిశుద్ధపరుచుకుంటాను. ఎందుకని అంటున్నాడు ఆ మాట? మనందరి మధ్యలో ఆయన ఎందుకు పరిశుద్ధపరచుకోవాలనుకుంటున్నాడు? మనందరం కూడా పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా ఎదుగుతున్న మనం, ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న మనం, వాక్యం అనే ఉదక స్నానము చేత ప్రతి దినము పరిశుద్ధపరచబడుతున్నాం అని అనుకుంటున్న మనం ఆత్మీయంగా పరిశుద్ధులమేనా? శారీరకంగా నేను శుభ్రంగా స్నానం చేశానండి, పరిశుద్ధుడును, మంచి వస్త్రాలు వేసుకున్నానండి, నేను పరిశుద్ధుడని అని అనుకుంటూ సరిపెట్టుకుంటున్నామా? ఆయన వస్త్రాలను చూడడు. ఆయన మన దేహం ఎంత మురికిగా ఉంది, శుభ్రంగా ఉందో పట్టించుకోడు. మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది చూస్తాడు. పై రూపాన్ని చూస్తే పైకి అందరం మంచిగా ఉన్నట్లుగా కనబడతాం. లోపల హృదయంలో ఆలోచనలు ఎలా ఉంటాయి? బైబిల్లో ఒక చోట మాట రాసి ఉంది, హృదయం అంట అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైనది. మరి ఈ హృదయం పైకి ఒకలాగా కనబడుతుంది, లోపల ఒకలాగా ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో పైకి కనబడుతున్న భక్తి కాదు, పైకి కనబడుతున్న రూపం కాదు, మీ హృదయ ఆలోచన ఎలా ఉంది,
మీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? ఈ రోజున మీ హృదయ తలంపులు మార్చబడాలంటే మీరు మారండి అని దేవుడు మనతో చెప్పట్లా. మొదటగా మనం మారాలని కోరుకున్న దేవుడు అంటున్నాడు ఈ రాత్రి మనతో, నన్ను నేనే మీ మధ్యలో పరిశుద్ధపరచుకుంటా. నన్ను నేనే మొదట పరిశుద్ధపరచుకొని ఆ తర్వాత మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తా. అసలు ఆయన ఆ మాట అంటున్నాడు దేనికి? ఒకసారి అదే యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఒక మాట చూడండి, 28వ అధ్యాయం. ఆయన పరిశుద్ధపరచుకొని మనల్ని ఏం చేస్తాడు? 28వ అధ్యాయం 25వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనులందరి సమక్షమున, ఎందుకంట ఇందాక మూలవాక్యం చదివాం కదా, మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. ఇప్పుడేమంటున్నాడు? ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులందరిలో చెదిరిపోయిన వారు ఉన్నారు, జనులలో చల్లా చెదురైపోయిన వారు ఉన్నారు. మొదట నేను పరిశుద్ధపరచుకోవడానికి ఏం చేస్తున్నాను తెలుసా? వీళ్ళందరినీ నేను జనుల్లో చెదిరిపోయిన వారందరినీ సమకూర్చి అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? జనులందరి సమక్షమున వారి మధ్యలో ఆయన పరిశుద్ధపరచుకుంటున్నాడు. ఆమెను చెప్పండి. తర్వాత అక్కడ ఇంకొక మాట రాయబడింది, అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశంలో వారు నివసిస్తారు. ఇక్కడ ఈ మాటలు మనం గమనించినట్లయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను అని అన్నాడు. మీ మధ్యలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను అన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. మనకు తెలుసు పరిశుద్ధపరచుకోవడం అంటే ఏదో తలస్నానం చేయడం, శుభ్రంగా ఉండడం, మంచి వస్త్రాలు కట్టుకోవడం అని. కానీ దేవుడని యెహోవా అంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ కూడికలో మీ మధ్యలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. మీరు ఎంతమంది ఉన్నారు, ఎన్ని విధాలుగా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు అన్నది ఆయన చూడట్లా. మొదట ఆయన వచ్చి నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. అన్న దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదట ఆయన చేసే కార్యం, జనులందరిలో చెదిరిపోయిన గుంపు ఉన్నారు. ఆ చెదిరిపోయిన వారందరినీ కూడా దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే వారందరినీ సమకూరుస్తున్నాడు. ఆమెను చెప్పండి. జనులందరినీ ఏం చేస్తున్నాడండి ఆయన? చెప్పండి గట్టిగా. వాక్యాన్ని వింటున్నాం కదా, ఆ వాక్యాన్ని వింటున్న మనం జనులందరూ ఆయన ఏం చేస్తున్నాడని వింటున్నాం? సమకూరుస్తున్నాడు. దేనికి సమకూరుస్తున్నాడు? జనులందరిని సమకూర్చేది దేనికి? ఆ జనులందరినీ సమకూర్చి వారందరి సమక్షమున ఆ ప్రజలందరూ చూస్తూ ఉండగా, ఆ ప్రజలందరి దృష్టి ఆయన మీద ఉండగా ఆయన పరిశుద్ధపరచుకుంటున్నాడు. పరిశుద్ధపరచుకోవడానికి వారిని సమకూరుస్తున్నాడు. ఇంతకీ ఎవరు వారు? ఏ విధంగా చెదిరిపోయారు? ఏ విధంగా చెదిరిపోయిన గుంపులో ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలంట పాలు తేనెలు అనే ప్రవహించే దేశానికి ప్రయాణమై, వాగ్దాన దేశానికి మేము వెళతాం, నిబంధన చేయబడిన దేశానికి మేము వెళతాం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము వెళతాం అని ప్రయాణం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. గడిచిన వారం ఆదివారం చెప్పాను కదా, బలిపీఠము కట్టిన దగ్గర అబ్రహాము గారు నిద్రపోవడం మొదలుపెట్టాడు. అక్కడ బలిపీఠం దగ్గర నిద్రపోకూడదు, బలిపీఠం దగ్గర పడుకోకూడదు. బలిపీఠం దగ్గర ఆ ప్రత్యక్షపు గుడారములో ఆ ఏలి అనే యాజకుడు ఒక సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. ప్రత్యక్ష గుడారంలో కుర్చీలు లేవు, ప్రత్యక్షపు గుడారంలో మంచాలు లేవు, ప్రత్యక్షపు గుడారంలో ఏ రకమైన ఆసనాలు లేవు. కానీ ఆ ప్రత్యక్షపు గుడారంలో ఒక ఆసనాన్ని సిద్ధపరచుకొని, ఒక కుర్చీని ఏర్పరచుకొని, ఒక పడకను సిద్ధపరచుకొని, దేవుని మందిరములో ఉజ్జీవింపబడవలసిన స్థలములో, దేవుని మందిరములో ఆయన వాక్కుని ప్రక్షాళన చేయవలసిన స్థలములో నిద్రావస్థలకు వెళ్ళిపోయాడు ఆ ఏలి అనే యాజకుడు. అలాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది, మరలా నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా, మరలా నేను మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తా, మరలా నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి ఎదిగేటట్లుగా సిద్ధపరుస్తా అని, మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పట్లా. ఆయనే వచ్చి మీ మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. ఆమెను చెప్పండి.
పరిశుద్ధపరుచుకున్న దేవుడు ఆయన మన మధ్యలోకి వస్తున్నాడండి. చెదిరిపోయిన వారందరినీ సమకూరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లోనే ఉన్నారు, లక్షల కాల్బలంలోనే ఉన్నారు, వారందరూ దేవుని బిడ్డలుగానే ఉన్నారు. మేము కూడా ఎర్ర సముద్రాన్ని దాటాం అని అంటూనే ఉన్నారు, మాకు ఒక నాయకుడు ఉన్నాడు అని చెప్తూనే ఉన్నారు. కానీ వారిలో ఏముందో తెలుసా? ఐక్యత కోల్పోయింది. ఎవరిలో వారికి మోషేనేనా నాయకత్వం చేసేది, మేము చేయలేమా? మోషేనేనా ప్రార్థన చేసేది, మేము చేయలేమా? మోషేనేనా కర్ర చాపేది, మేము చాపలేమా అన్న వ్యత్యాసం మనసు ఒక్కొక్కరిలో చొరబడిపోతే ఆ మనస్సు కలిగిన వారందరూ కూడా ఆకులు రాలినట్లుగా అరణ్యంలో రాలిపోయారు. అయితే చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరినీ ఆయన ఇప్పుడు సమకూరుస్తున్నాడు. ఎక్కడెక్కడ ఆత్మీయతలో చెదిరిపోయారో, ఎక్కడెక్కడ ప్రార్థనలో చెదిరిపోయారో, ఎక్కడెక్కడ భక్తిలో చెదిరిపోయారో, ఎక్కడెక్కడ విశ్వాసంలో చెదిరిపోయారో, ఎక్కడెక్కడ దేవుని మీద ఆధారపడే విషయంలో చెదిరిపోయారో, ఈ రాత్రి దేవుడు వారందరిని సమకూర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. భక్తిలో చెదిరిపోతున్న గుంపును, వాక్యంలో చెదిరిపోతున్న గుంపును, ప్రార్థనలో చెదిరిపోతున్న గుంపును, ఆత్మీయతలో చెదిరిపోతున్న గుంపును, సంఘంలో ఉంటూ సహవాసంలో ఉంటూ అన్ని విషయాల్లో పాలుపంపులు పొందుతూ ఆత్మీయ జీవితం లేక లోకంలో కలిసిపోతున్న ఆ గుంపులో ఉన్న వారందరినీ కూడా ఈ రాత్రి దేవుడు సమకూర్చబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నమ్మిన వారందరూ మరొకసారి ఆమేన్ చెప్పండి. ఎంతమంది ఏ ఆత్మీయ జీవితంలో చెదిరిపోయారో, భక్తి జీవితంలో చెదిరిపోయారో, ప్రార్థనా జీవితంలో చెదిరిపోయారో, ఆయన సన్నిధిలో కనిపెట్టే విషయంలో చెదిరిపోయారో, ఈ రాత్రి దేవుడు వారందరిని సమకూర్చి వారి మధ్యను వారందరి సమక్షమున ఆయన పరిశుద్ధపరచుకొనబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన పరిశుద్ధపరచుకోవడానికి మనందరికి చూపించి పరిశుద్ధపరచుకో అక్కర్లా, కానీ ఒక మాదిరి మనకు నేర్పుతున్నాడు. భక్తిలో మనము మొదట ఇక్కడ నిలబడి చెబుతున్నా, మనం అందరం అక్కడ వింటున్న మీరైనా చెబుతున్న నేనైనా ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పి నేను అలా ఉండకపోతే ప్రయోజనం ఏముంది? అలా ఉండకపోతే మీరు ఎలా ఉండగలుగుతారు? ఇక్కడ నిలబడి వాక్యాన్ని బోధించేవారైనా వింటున్న మీరైనా మనమందరము కూడా పరిశుద్ధపరచబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధపరచబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. శనివారం పరిశుద్ధాత్మ కూడికంటే పరిశుద్ధపరచుకునే కూడిక. పరిశుద్ధాత్మ కూడికంటే మనము వారమంతా ఆలోచనలు నింపుకొని ఉన్నాం కదా, తలలో వారమంతా సమస్యలు నింపుకొని ఉన్నాం కదా, ఆలోచనలో వారమంతా కూడా మన మనసంతా ఆందోళన చెంది కలవరం పడి ఉంది కదా. ఈ పరిశుద్ధాత్మ కూడికలు అడుగుపెట్టిన వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపతో నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉన్న ప్రతి వేదనను, కలవరాన్ని, కన్నీటిని తొలగించి ఆయన ఆత్మ పూర్ణులుగా ఒక్కొక్కరిని దేవుడు బలపరచునుగాక. ఈ పరిశుద్ధాత్మ కూడిక అని అంటే ఏదో కాసేపు 2 ప్రార్థనలు చేసుకున్నాం, ఒక పాట పాడుకున్నాం, ఏదోలండి వెళ్ళిపోయాం కాదు. వచ్చిన వారిగా వెళ్ళకూడదు. వచ్చిన మనము ఆత్మ పూర్ణులుగా దిద్దబడుదుముగాక. ఇది ఏంటి? ఏదోలండి కట్టిన గోడలు, చేసుకున్నటువంటి ఈ రంగులు, ఫ్యాన్లు, లైట్లు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక కర్మాగారం. ఆమేన్ చెప్పండి. మనము పరిశుద్ధపరచబడే ఈ కర్మాగారంలో మనము ప్రతిరోజు సరిచేయబడుతూ ఉండాలి. కొన్ని వస్తువులు వంకరగా ఉంటాయి, సుత్తి దెబ్బలు కొడితే కానీ లైన్లోకి రావు. కొన్ని వస్తువులు ఎంతగా వాటిని సరిచేయాలన్నా సరవు, ఏదో రకంగా దానికి ఒక గట్టి దెబ్బ తగిలిన తర్వాత అవి సరిచేయబడుతుంటాయి. అలాగే దేవుని మందిరంలోకి వచ్చిన మన జీవితంలో వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన దేవుడు మనల్ని దర్శించడం ప్రారంభిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. వాక్యము ఆత్మ ఖడ్గము వంటిది. వాక్యము ఒక బండను బద్దలు చేయగలిగిన సుత్తె వంటిది. వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము. ఈ వాక్యము ప్రక్షాళన చేయబడుతున్నప్పుడే, ఈ వాక్యము ప్రత్యక్షపరచబడుతున్నప్పుడే, ఈ వాక్యము నీ హృదయాన్ని తాకుతున్నప్పుడే బండలాంటి హృదయము బద్దలు చేయబడి ఆయనకు హృదయంలో కన్నీరు గార్చగలిగిన హృదయముగా ప్రతి ఒక్కరి హృదయాలు దేవుడు ఆ విధంగా మార్చబడేట్లు చేయునుగాక. ఈ రాత్రి మాటలు వింటున్న మన జీవితంలో చెదిరిపోయిన ఇశ్రాయేలుని ఆయన సమకూరుస్తున్నాడు. మొదటిగా ఎవరెవరు చెదిరిపోయారో భక్తిలో, ప్రార్థన అండి చేసుకుందాంలే, వాక్యం అండి విందాంలే, ఎప్పుడు వినే వాక్యమే కానీ చెదిరిపోతున్నారు. వాక్యము హృదయంలోకి వెళ్ళకపోతే ప్రయోజనం ఏముంది? ప్రార్థన మనపూర్వకంగా ఆయన సందులో చేయకపోతే ప్రయోజనం ఏముంది?
దేవుని సంధికి వచ్చినా ఎంత దూరం వెళ్ళి ఇదిగో ఫలానా చోటకి వెళ్ళొచ్చాను, ఫలానా చోటకి వెళ్ళొచ్చాను, ఫలానా చోటకి వెళ్ళొచ్చాను చెప్పుకున్నా ఏ ప్రయోజనం కలగదు. వాక్యం అనేటువంటి ఆ హృదయంలోకి ఆ విత్తనాలు విత్తబడాలి. రాతి నేల పడ్డాయంటే కొన్ని విత్తనాలు, ముళ్ళల్లో పడ్డాయంటే కొన్ని విత్తనాలేమో రకరకాలుగా త్రోవ పక్కన పడ్డాయంట. త్రోవ పక్కన పడే విత్తనాలు త్వరగానే మొలిచినట్టుగా ఉన్నాయి, కానీ రోడ్డు అమ్మటి వెళ్ళేవారు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. రాళ్లలో పడిన విత్తనాలు కొన్ని పైకి త్వరగా వచ్చినట్లుగానే ఉన్నాయి. ఆ రాళ్ల వల్ల ఒత్తిడి చేత అవి ఎదగలేక అవి ఆ ఎండకు తగలక చనిపోయినాయి. కొన్ని విత్తనాలు ముళ్ళలో ఎదిగినాయి. ఆ విత్తనాలు ఎదిగి మొక్క ఎదుగుతూ ఉండగా ముళ్ళు గుచ్చితే, శ్రమ అనేది వస్తే, కష్టం అనేది వస్తే, కలవరం అనేది వస్తే ఇంకేం భక్తి చేస్తాం, ఇంకేం ప్రార్థన చేస్తాం, ఇంకేం దేవుళ్ళు ఎదుగుతాం అని అనుకొని అవి అక్కడ అణచబడిపోయినాయి. కానీ ఈ విత్తబడుతున్న విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాలుగా మార్చబడును గాక. ఆ మంచి నేలను పడిన విత్తనాలు ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి. 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా విత్తనాలను దేవుడు ఫలింపజేయునుగాక. ఈ వాక్యం అనే విత్తనం మీ హృదయంలో తాకినప్పుడు మీరు ఫలభరితమైన వ్యక్తులుగా మార్చబడుదురుగాక. ఈ రోజున మనం వింటున్న మాట, మీ మధ్యను నన్ను నేనే పరిశుద్ధపరుచుకుంటాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకు పరిశుద్ధపరచుకుంటున్నాడు? ఎందుకు పరిశుద్ధపరచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడంటే, చెదిరిపోయిన ఇశ్రాయేలులందరినీ ఆయన సమకూరుస్తున్నాడు. ఎందుకు సమకూరుస్తున్నాడు? వారందరి సమక్షమున భక్తి చెదిరిపోయారా, ప్రార్థనలు చెదిరిపోయారా, ఆత్మీయతలు చెదిరిపోయారా, విశ్వాసంలో చెదిరిపోయారా, ఏ విషయంలో చెదిరిపోయినా వాళ్ళందరినీ దేవుడు సమకూర్చి వారందరి సమక్షమున, ఎంత చక్కగా రాయబడినండి మాటలు, వారందరి సమక్షమున ఆయన పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత ఇంకొక మాట ఉంది, నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివాసం చేస్తారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటిది సమకూరుస్తాడు. సమకూర్చిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సర్లే సమకూర్చానులే, ఇక్కడికి వచ్చారుగా ఏదో ఒక చెట్టు కింద ఉండండి, సమకూర్చానులే ఇక్కడికి వచ్చారుగా ఎలాగో బ్రతకండి అని అనట్లా. ఆయనంట యాకోబుకు ఇచ్చినటువంటి దేశంలో వారిని నివాసం చేసేట్లుగా చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. యాకోబుకి ఏ దేశం ఇచ్చాడో, యాకోబుకి ఇచ్చిన దేశంలో వారిని నివాసం చేసేట్లుగా చేస్తున్నాడు. ఇంతకీ ఏ దేశం? అక్కడ మనం చదివితే అదే యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో కొంచెం వెనక్కి రండి, 11వ అధ్యాయం 17వ వచనం. 11:17. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేయబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలు దేశాన్ని మన వశం చేయబోతున్నాడండి. ఆయన పరిశుద్ధపరచుకోవడానికి మనల్ని సమకూరుస్తున్నాడు. సమకూర్చి మనల్ని ఒక దేశంలో నివాసం ఉంచుతానంటున్నాడు. ఆ దేశం ఏంటి అని మూడోదిగా మనం చూస్తే, ఇశ్రాయేలు దేశం మన కోసం వశం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అసలు మనం ఎవరమండి? ఇశ్రాయేలు దేశం అడుగు పెట్టడానికి యోగ్యులం కాదు, అన్యజనులం, దేవుని ఎరగని వారం. ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడిన మనమందరము ఇశ్రాయేలుగా మార్చబడుతున్నాం. అలా మార్చబడిన మనలను, చెదరగొట్టబడిన మనలందరినీ సమకూర్చి మనకు ఒక దేశాన్ని సిద్ధపరిచి ఆ దేశంలో మనం నివాసం ఉండేట్లుగా చేస్తూ ఆ దేశం ఇశ్రాయేలునే మన వశము చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎక్కడో ఉన్నాం, ఏదో రకంగా జీవిస్తున్నాం, ఏదో పని చేసుకుంటున్నాం, జీవనం కొనసాగించుకుంటున్నాం అనుకుంటున్నాం, చెదరగొట్టబడిన వారిగా ఉన్నాం. కానీ మనందరిని దేవుడు ఇక్కడికి సమకూర్చాడు, ఒక సంఘంగా సిద్ధపరిచాడు, ఒక సమూహంగా ఏర్పరిచాడు, ఒక ప్రార్థన బృందంగా మార్చాడు. ప్రతి దినము రోధించేవారిగా, ప్రార్థించేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా మనల్ని అందరినీ సమకూర్చింది దేనికి? మనల్ని ఆయన మన ఎదుట నిలబడి, మన ఎదుట, మన పక్షమున, మనందరి సమక్షమున ఆయన పరిశుద్ధపరచుకుంటున్నాడు. పరిశుద్ధపరచుకునే దేవుడు మన కొరకు మనం పరిశుద్ధులుగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న మన జీవితంలో చెదరగొట్టబడిన వారందరిని సమకూరుస్తున్నాడు. వారు ఒక దేశంలో నివాసం ఉంటారు అంటున్నాడు. ఏ దేశంలో? నిర్భయంగా ఉంటారు. యాకోబునకు నేను ఇచ్చిన, నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన ఆ దేశంలో మీరు నివాసం ఉంటారు. ఇంతకీ ఆ దేశం ఏంటి అని అంటే, ఒకప్పుడు యాకోబు మోసగాడే,
ఒకప్పుడు యాకోబు అందరిని మోసం చేసిన వాడే, కానీ ఒక దినాన ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడు మిగిలిపోయి అందరినీ పనివాళ్ళని దూరంగా పంపించాడు, భార్యలను దూరంగా పంపించాడు, పిల్లలను దూరంగా పంపించాడు, ఆస్తిని దూరంగా పంపించాడు. ఒక్కడు మిగిలిపోయి ఆ రాత్రి దేవుని సన్నిధిలో గడపడం మొదలుపెట్టాడు, మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. పరిశుద్ధపరచుకుంటానయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నా పేరు మార్చయ్యా, ఇదిగో నాలో ఉన్న పాపాలను తొలగించయ్యా అని ఆ రాత్రి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వేడుకోవడం మొదలుపెట్టాడో, మొదలుపెట్టి పెట్టక మునిపే దేవుడు దర్శించడం మొదలుపెట్టి, అయ్యా నీ పేరేంటి, నీ పేరేంటి అని అడిగితే నా పేరయ్యా యాకోబు అన్నాడు. తండ్రి దగ్గర పేరు అడిగితేనేమో ఏశావు అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నా పేరు ఇది, నా పేరు అది అని చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా పేరు యాకోబయ్యా, నేను యాకోబుని, మోసగాడినే, అన్నను మోసం చేశా, తల్లిని మోసం చేశా, తండ్రిని మోసం చేశా, మామను మోసం చేశా, బావమర్దుల్ని మోసం చేశా, ఇదిగో ఎందరిని మోసం చేస్తూ వచ్చాను. అయ్యా నా పేరు మోసగాడు అంటే దేవుడు అంటున్నాడు, నీ పేరు ఇక మీదట మోసగాడు కాదు, ఇశ్రాయేలుగా నీ పేరు మార్చబడబోతుంది. ఈ రోజున ఆ ఇశ్రాయేలు వంశంలో మనం చేర్చబడేటట్లుగా ఆ ఇశ్రాయేలు దేశాన్ని మన వశం చేస్తున్నాడు. ఎందుకు? మనము పరిశుద్ధపరచబడాలని, కడగబడిన జనాంగంగా మార్చబడాలని, దేవుని సన్నిధిలో ధూపం వేసేవారిగా మార్చబడాలని, ప్రతి దినము ఆయనలో అంటు కట్టబడిన వారిగా మార్చబడాలని. ఈ 3 మాటలు విన్నాం కదా. ఆయన నేను మీ మధ్యను నన్ను నేనే పరిశుద్ధపరచుకుంటాను అన్నాడు. మొదటిదిగా సమకూరుస్తున్నాడు, రెండవదిగా మనకు ఒక దేశాన్ని మనం నివాసంగా మారుస్తున్నాడు, మూడవదిగా ఇశ్రాయేలునే దేశాన్ని మన వశం చేస్తున్నాడు. ఈ 3 మాటలు విన్నాం కదా. ఇప్పుడు ఆయన పరిశుద్ధపరచుకున్నట్లుగా మనం ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాలంటే మనం ఏం చేయాలో 3 రెఫరెన్స్లు మీకు చూపించి ప్రార్థన చేస్తాను. చదవండి ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చు మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనం దేవుడు పరిశుద్ధపరచుకుంటాడని చెప్తూ వచ్చాడు కదా, చెదిరిపోయిన వారిని తిరిగి తీసుకొస్తానని చెప్పాడు కదా, సమకూరుస్తానన్నాడు కదా. యాకోబు నివాసమైన ఆయన సేవకుడైన యాకోబుకి ఇచ్చిన ఆ దేశంలో మన నివాసం ఉంచుతానన్నాడు కదా. ఇంతకీ యాకోబుకు ఇచ్చిన ఆ ఇశ్రాయేలు దేశాన్ని మనకు వశం చేస్తానన్నాడు కదా. ఎప్పుడు చేస్తాడు? అసలు మనకి ఎందుకు చెయ్యాలి? మనం ఎలా ఉండాలి? 3 మాటలు ఆయన క్లుప్తంగా మీకు చెప్పి ముగిస్తాను. చూడండి, ఇప్పుడు మనం చదివిన మాటలో మరొకసారి ఆ మాట మనం చూస్తే 2వ లైన్లో, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి. మనము పరిశుద్ధపరచబడాలంటే మొట్టమొదటిగా మనం నీతిమంతులై ఉండాలి. గట్టిగా ఆమెను చెప్పండి. నీతిమంతులు అంటే ఎవరు? మనకు తెలిసినంత వరకు దాన ధర్మాలు చేసేవాళ్ళు నీతిమంతులు. మనకు తెలిసినంత వరకు మనం అడగకముందే అన్నం పెట్టేవాళ్ళు నీతిమంతులు. మనకు తెలిసినంత వరకు మన కష్ట సమయాలు ఆదుకునేవాళ్ళు నీతిమంతులు మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతులు ఎవరు, నీతిమంతులు ఎలా ఉంటారు? ఆ నీతిమంతులు చేసే ఒక గొప్ప పని ఏంటంటే, బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా ఉన్న వాళ్ళందరూ, పిలువబడిన వాళ్ళందరూ ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన రక్తము చేత కడగబడిన వారిగా ఉండాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులు. నమ్మి బాప్తిసం పొందు, నమ్మి రక్షణ పొందు, అప్పుడు నీవు నీతిమంతునిగా మార్చబడతావు అని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని, ఎవరైతే యేసుక్రీస్తు సుచరిత్ర గల దేవుడని, ఎవరైతే యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం బలయ్యాడని, ఎవరైతే యేసుక్రీస్తు నా కొరకు రక్తాన్ని చిందించాడని, ఎవరైతే యేసుక్రీస్తు నా కొరకే మరణం పాలయ్యాడని, ఆయన నా కొరకే మరణపు ముళ్ళను విరిచాడని, ఆయన నా కొరకే మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని విశ్వసిస్తారో వారందరూ కూడా ఆయన రక్తము చేత కడగబడిన వారు నీతిమంతులుగా మార్చబడతారు. ఈ రోజున రక్షణ పొందుకున్న మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఆ నీతిమంతులుగా మనము మార్చబడితే మన జీవితాలు ఆయన మన మధ్యలోకి వచ్చి మనల్ని పరిశుద్ధపరుచుతాడు, ఆయన్ని పరిశుద్ధపరుచుకుంటాడు. ఆ రీతికి మనం ఉండాలని కోరుకుంటాడు. ఈ రోజున అందరూ చెప్తారు, ఇదిగో ఇలా బ్రతకండి, అలా బ్రతకండి, ఇలా జీవించండి, అలా జీవించండి అని. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా బ్రతుకుతున్నారు ఒక్కసారి గమనించండి. ఈ రోజున
మనం ఆరాధించే దేవుడు నీతిమంతుడు. ఆయన అంటున్నాడు మనం నీతిమంతుని బిడ్డలుగా ఉండాలి. మనం నీతిమంతుని ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నీతి కలిగి వారసులుగా మనం జీవించాలి. ఆ విధంగా జీవించేటట్లుగా రక్షణ అనేది మనం పొందుకుంటున్నామా? రక్షణ అనేది మనం నిత్యము కాపాడుకుంటున్నామా? నేను రక్షణ పొందుకున్నానండి, ఇన్ని సంవత్సరాలైంది. నేను రక్షణ పొందుకున్నానండి, ఇన్నేళ్ళయింది. నేను రక్షణ పొందుకున్నానండి, ఇంత సీనియారిటీ ఉంది అని అనుకుంటున్నాం. ఆ పొందుకున్న రక్షణను కడవరకు కాపాడుకోవాలి. అందుకే ఒక చోట పౌలు గారు అంటాడు, అయ్యా నీ రక్షణ నేను గట్టిగా పట్టుకుంటున్నా, నీవిచ్చినటువంటి రక్షణ నేను గట్టిగా పట్టుకుంటున్నా. ఎందుకో తెలుసా? ఆ రక్షణను నేను గట్టిగా పట్టుకోకపోతే ఏనాడు తొట్టిల్లిపోతా. ఆ రక్షణని గట్టిగా కాపాడుకోకపోతే ఏనాడో ఎక్కడో వచ్చాడు పడిపోతా. అందుకే ప్రతిరోజు నేను నీతిమంతుల జాబితాలో ఉండాలని నన్ను నేను నల్లగొట్టుకుంటున్నా. నీతిమంతుల జాబితాలో ఉండాలని నన్ను నేను ప్రతిరోజు శుద్ధీకరించుకుంటున్నా. నీతిమంతుల జాబితాలో నేను జీవించాలని ప్రతిరోజు నన్ను నేనే పానార్పణంగా పోసుకుంటున్నా అని అందరు భక్తులు బైబిల్ గ్రంథాల చరిత్రలో మనకు చెబుతూ వచ్చారు. ఈ రాత్రి మనము ఆయన మన కొరకు పరిశుద్ధపరచుకోవడానికి దిగి వస్తున్నాడే, మన సమక్షంలో ఆయన పరిశుద్ధపరచుకుంటానంటున్నాడే, మొట్టమొదటిగా చెదిరిపోయిన వారిని ఇశ్రాయేలును సమకూరుస్తున్నాడే, యాకోబునకు ఇచ్చినటువంటి నివాస స్థానాన్ని మనకు అనిస్తున్నాడు. ఆ దేశంలో నివాసం చేయడం మనకు అవకాశం ఇస్తున్నాడే, ఇశ్రాయేలు దేశం మన వశం చేస్తున్నాడే. ఎంత చేసిన దేవునికి మనం ఎలా బ్రతుకుతున్నాం, మనము ఎలా జీవిస్తున్నామనంటే ఆయన కొరకు ఎలా జీవించాలి అనే వాక్యం సెలవిస్తుందంటే నీతిమంతులుగా మనం జీవించాలి. నీతి అంటే రక్షణ, నీతి అంటే దేవునిలో ఆత్మీయంగా ఎదగటం, నీతి అంటే ప్రతిరోజు ఆయన సందులో కనిపెట్టడం, రక్షణ పొందిన నాట నుంచి ఆయన కొరకు సాక్షులుగా జీవించడం. మరొక మాట మీకు చూస్తాను చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం రాయబడిన మాట. మనము ఆయన మనల్ని ఎదుట పరిశుద్ధపరచుకోవడం మనం ఏం చేయాలో రెండో మాట మనం చూస్తున్నాం. 20వ వచనం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఆమేన్ చెప్పండి. మనం చేసిన అతిక్రమాలు, మనం చేసినటువంటి పాపాలు ఎన్నోసార్లు దేవుని గాయాలను రేపాయి. అయితే ఇక్కడ మనం చదివిన మాటలు ఒకసారి మనం గమనిస్తే, మొదటిది మనం నీతిమంతులుగా ఉండాలి. రెండోది మనం ఏం చేయాలంటే బలిపీఠం కట్టాలి. ఎప్పుడు బలిపీఠం కట్టాడు నోవాహు? ఎప్పుడు బలిపీఠం కట్టాడు? ఇక్కడ మనం చూస్తే జలప్రళయం వచ్చింది. ప్రజలందరూ జలప్రళయం మునిగి చనిపోయారు. భూమి మీద ఒక్క నరుడు కూడా లేడు. అరారోతు పర్వతాల మీద నోవాహుకు దేవుడు సిద్ధపరిచిన ఓడ నిలిచింది. 40 దినాలు ప్రచండమైన వర్షం. ఆ 40 రోజుల పాటు వర్షం పడతా ఉంటుంటే వర్షానికి చెట్లన్నీ మునిగిపోయాయి, ఇళ్ళన్నీ మునిగిపోయాయి. ప్రజలందరూ ఆ నీళ్లలో పడి చనిపోయారు. పశువులు, లోకంలో ఉన్నటువంటి ప్రతీదీ, ఇక భూమి మీద ఏదీ లేకుండా మొత్తం తుడిచిపెట్టబడింది జలప్రళయం ద్వారా. ఒకే ఒక్క కుటుంబం రక్షించబడింది, ఒకే ఒక్క కుటుంబం కాపాడబడింది, ఒకే ఒక్క కుటుంబం నీతిమంతుల జాబితాలోకి వచ్చింది. ఆ నీతిమంతులుగా ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాన్ని రక్షించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబం ఆ తరము వారందరిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితాల్లో నీతిమంతులుగా ఉండడం మాత్రం ఉంటే సరిపోదాం అని కాదు. నీతిమంతుడిగా ఉన్నాడా? రెండో కార్యం జరుగుతుంది అక్కడ. ఏం చేస్తున్నాడు? యెహోవాకు బలిపీఠం కడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యెహోవాకు బలిపీఠం కడుతున్నాడు. రెండవ చేసే కార్యం. నీతిమంతులుగా ఉన్నానండి, రక్షణ పొందుకున్నానండి, సరిపోయిందా? నీతిమంతులుగా జీవిస్తున్నానండి, రక్షణ తీసుకున్నా, నీటిలో మునిగా, బాప్తిసం పొందా, నేను కూడా తిరిగి జన్మించా అని అనుకుంటే సరిపోద్దా? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడే చెప్తున్నాడు, నేను మీ మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. మరి మీరు ఎలా పరిశుద్ధపరచుకుంటారు? మీరు ఏ విధంగా పరిశుద్ధపరచుకుంటారు? నీతిమంతులుగా మార్చబడాలి, రక్షణ పొందుకోవాలి. రెండవది మనం ఏం చేయాలో తెలుసా? బలిపీఠం కట్టాలి. ఇక్కడ చాలా చరిత్ర ఉంది చెప్పడానికి, కానీ నేను క్లుప్తంగా రెండు మాటలు మీకు చెప్తున్నా. బలిపీఠం అంటే ప్రార్థన జీవితం. రక్షణ పొందిన నాటి నుంచి మనలో ప్రార్థన జీవితం ఉండాలి.
రక్షణ పొందిన నాటి నుంచి మనలో ప్రార్థన జీవితం పెరగాలి. ఒకప్పుడు 5 నిమిషాలు చేస్తే రాను రాను ఆ 5 నిమిషాలతో సరిపోదు. ప్రతిరోజు దేవునిలో ప్రార్థనలో అనుభవంలో పెరగాలి. ప్రార్థనలో దేవునిలో సన్నిహితంగా మార్చబడాలి. ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనము కాపాడుకొని కొనసాగించదుముగాక. బలిపీఠం కట్టాడండి నోవాహు గారు. ఆ కట్టిన బలిపీఠం మీదకి దేవుడే ఆఘ్రాణించడం, సువాసన ఆఘ్రాణించి ఆ బలిపీఠం మీదకి దేవుడు దిగి వచ్చాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈరోజు మనం చేసే ప్రార్థనలకు దేవుడు దిగి వస్తున్నాడా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇంట్లో ప్రార్థన చేసినా, సంఘంలో ప్రార్థన చేసిన, సమాజంలో ప్రార్థన చేసిన, సభలలో ప్రార్థన చేసిన, మనం చేసిన ప్రార్థనలో మనం కట్టిన బలిపీఠం దగ్గరికి దేవుడు సువాసనను ఆఘ్రాణించడానికి దిగి వస్తున్నాడా? ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకోండి. దేవుని సందులో కూడిన దైవ జనాంగముగా, ఆయన సందులో కూడిన మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఏ మేలులు పొందకుండా, ఏ మేలు చూడకుండా, ఆత్మీయతలో ఒక మార్పు రాకుండా ఎంతకాలం జీవించినది వ్యర్థమే. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. నీతిమంతునిగా రక్షణ పొందుకొని ఆ రక్షణను కాపాడుకుంటున్నామా? రక్షణ పొందుకున్న మనం బలిపీఠం కట్టి ప్రార్థన జీవితంలోకి నడిపించబడగలుగుతున్నామా? బలిపీఠం కడితే దేవుడే ఆ బలిపీఠం దగ్గర దిగి వచ్చాడండి. ఆ బలిపీఠం సువాసన ఆఘ్రాణించి నోవాహుని దేవుడు దీవించినట్లుగా మనం చూస్తాను. ఈ రాత్రి ఈ మాటలు వింటాను మన చేతుల్లో. ఒకే ఒక మాట చదివించి ప్రార్థన చేస్తాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం. త్వరగా చూడండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 24-25 వచనాలు. త్వరగా మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 24-25. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన మన అపవిత్రత అంతా పోగొట్టేటట్లుగా ఏం చల్లుతాడు? శుద్ధ జలము అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్ చెప్పండి. ఆయన మన మధ్య ఆయన్ని పరిశుద్ధపరచుకుంటున్నాడు. మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. ఆయన పరిశుద్ధపరచుకోవడానికి మన దగ్గరికి వచ్చి చెదిరిపోయిన ఇశ్రాయేలును సమకూరుస్తున్నాడు. ఒక దేశంలోకి తీసుకొచ్చి వాళ్ళ నివాసం ఉండేట్లుగా చేస్తున్నాడు. ఆ దేశము ఇశ్రాయేలు దేశాన్ని వారి వశం చేస్తున్నాడు. ఇంతకీ ఆయన పరిశుద్ధపరచుకుంటున్నాడు. బాగానే ఉంది ఇక్కడి వరకు. మనం ఎలా పరిశుద్ధపరచుకోవాలి? నీతిమంతులుగా మార్చబడాలి, రక్షణ పొందుకోవాలి, బలిపీఠం కట్టాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మూడోదిగా శుద్ధ జలము మనమే జల్లుతాడు. అంటే పరిశుద్ధాత్మ జల్లులు మీ మీద కుమ్మరించబడునుగాక. ఈ పరిశుద్ధాత్మ కూడికలు అడుగుపెట్టిన పాలు పంపులు పొందిన మీ కుటుంబాలపైన పరిశుద్ధాత్మ జల్లులు కుమ్మరించబడునుగాక. పరిశుద్ధాత్మ జల్లుల చేత మీరు తడపబడుదురుగాక. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోగలిగితే మనల్ని ఆయన అంటున్నాడు, నేను మీ మధ్య నేను పరిశుద్ధపరచుకుంటా. అంటే ఆయన పరిశుద్ధపరచుకుంటాడే నాకేంట్లే అనుకోవడం కాదు. ఆయన పరిశుద్ధపరచుకున్నట్లుగా మనము పరిశుద్ధపరచుకునే గుంపులో దేవుడు నిలబెట్టునుగాక. ఆ విధంగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున రక్షణ పొందుకొని ఆయన రక్తం చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడ్డాం. బలిపీఠం అనే ప్రార్థన జీవితం అనుభవంలోకి రావాలి. ఆ వచ్చిన తర్వాత మనము ప్రతిరోజు పరిశుద్ధాత్మ అనే అభిషేకం, పరిశుద్ధ ఆత్మ అనేటువంటి కృమ్మరింపుని ఆయన శుద్ధ జలములు మన మీద చల్లేటట్లుగా కుమ్మరించబడేటట్లుగా దేవుడే కృప చూపించునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా రక్షణ పొందుకున్నాం చాలులే, ఏదో ప్రార్థనకు వెళ్ళొస్తున్నాం చాలులే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నాం చాలులే అనుకుని సరిపెట్టుకుంటున్నామేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మనందరి మీద. ఆయన పరిశుద్ధపరచుకుని మన మధ్యలోకి వచ్చినట్లుగా మనము పరిశుద్ధపరచుకున్నట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక. ఆ విధంగా పరిశుద్ధపరచబడాలని ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడిన ఒక ప్రార్థన చేసుకోబోతున్నాం. ఒక్క క్షణం అందరూ కూడా లేచి నిలబడి ఆయన సందులో ఒక ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎవరికి వారే ఒక క్షణం మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను, మీ మధ్యలో నన్ను నేనే పరిశుద్ధపరచుకుంటాను ఆయన సెలవిస్తున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను సర్వశక్తి గల దేవుడను,
నేను రోషము గల దేవుడను, పాపిని ప్రేమిస్తాను కానీ పాపాన్ని ప్రేమించను. సర్వశక్తి కలిగిన దేవుడు మీ మధ్యను, అంటే మన మధ్యలో ఆయనే పరిశుద్ధపరచుకోవడానికి దిగొచ్చాడు. దిగి వచ్చిన దేవుడు చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరినీ సమకూర్చాడు. ఎక్కడెక్కడో ఉన్న మనలందరినీ సమకూర్చాడు. ఆయన నివాసంలోకి సమకూర్చాడు. ఆయన మందిర ఆవరణలోకి సమకూర్చాడు. ఆయన సన్నిధిలోకి సమకూర్చాడు. ఆయన సేవకుడైన యాకోబుకి ఇచ్చిన దేశంలో మన నివాసం ఉండేట్లుగా చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని మన వశం చేస్తున్నాడు. ఎప్పుడు, ఎలా చేస్తాడు? మొట్టమొదటిగా మనం నీతిమంతులుగా మార్చబడాలి, కడగబడిన జనాంగంగా తీర్చిదిద్దబడాలి. రెండవది, బలిపీఠం కట్టాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. మూడవదిగా, శుద్ధ జలము మన పైన చల్లబడుతుంది, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. ఈ రోజు నుంచి అయినా ఒక్క క్షణం తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని, నీతిమంతులుగా నేను జీవిస్తానయ్యా, కడగబడిన వ్యక్తిగా నేను నీ సన్నిధిలో కనబడతానయ్యా, ప్రతిదినం బలిపీఠాన్ని కడతానయ్యా, ప్రార్థన జీవితం నాలో ఏర్పరచుకుంటానయ్యా. ప్రార్థన బలిపీఠం చల్లారిపోతుందేమో, మరలా నా బలిపీఠాన్ని మండించుకుంటానయ్యా. నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపై నాలో ఒక మార్పును తెచ్చుకుంటానయ్యా అంటే ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. శుద్ధ జలము చల్లబడుతుంది, పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడుతుంది. అభిషేకం చేత నింపబడి ఆత్మపూర్ణులుగా మార్చబడాలని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ మధ్యన నన్ను నేనే పరిశుద్ధపరుచుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నిన్ను చూడాలని, యేసు వలె మారాలని నా ఆశయా, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. అందరం కలిసి, పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. సర్వాధికారి సత్యస్వరూపి, సర్వాధికారి సత్యస్వరూపి, ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో
నేను కలసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. నీతోనే ఉండాలని, నీలో ఏకం కావాలని నా ఆశయా. నీతోనే ఉండాలని, నీతో ఏకం కావాలని నా ఆశయా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాతో సదాకాలం ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. సత్యములో నడవాలని, సత్యం నాకు తెలియాలని నా ఆశయా. సత్యములో నడవాలని, సత్యం నాకు తెలియాలని నా ఆశయా. సర్వ సత్యములో నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యములో నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యములో నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, ఆమేన్, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్య. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడని ఉండాలయ్యా. సత్యం తండ్రి నిన్ను చూడాలని, తండ్రి వల్లే మారాలని నా ఆశయా. తండ్రిని చూడాలని, తండ్రి యుద్ధం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయా. యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసు వల్లే మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. సర్వాధికారి సత్య స్వరూపి, సర్వాధికారి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా.
ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధ ఆత్ముడా, పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసుని చూడాలని, యేసు వలె మారాలని నా ఆశయా, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక్కసారి ఈ విధంగా మీ పాదాల చెంత చేరడానికి, నీ సన్నిధిలో మీ మాటలు ధ్యానించడానికి, మీ ఆత్మచేత నింపబడడానికి మరొక్కసారి మాకు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కలుగు చేసినందుకు వందనాలు. ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీతిమంతులుగా, రక్షణ పొందిన వారిగా, బలిపీఠం కట్టేవారిగా, ప్రార్థనాత్మ కలిగిన వారిగా, పరిశుద్ధ జలము చేత చల్లబడిన వారిగా, ఆత్మాభిషేకం పొందుకున్న వారిగా మా బిడ్డలు మార్చబడడానికి సహాయం చేయండి. పరిశుద్ధపరుచుకునే జనాంగంగా మమ్మల్ని సిద్ధపరచండి. మరొక్కసారి రేపటి దినాన జరగబోతున్న పరిశుద్ధుల ఆదివారపు ఆరాధన కొరకు ప్రార్థిస్తున్నాం. మహిమకరంగా జరిగించండి, మంచి వాతావరణం దయచేయండి, కుటుంబాల బిడ్డలు నడిపించండి, నూతన ఆత్మలను తోడుకొని రండి, మీ మెరుగైన జనాంగాన్ని నడిపించండి. మందిరము పట్టజాలంత విస్తారమైన ఆత్మల సమూహాన్ని దయచేయండి. ప్రతి ఉపకరణాలన్నింటిపైన మీ రక్త ప్రోక్షణ ఉంచండి. మందిరమంతా మీ వెలుగుతో, మీ మహిమ ప్రభావాలతో, మీ వస్త్రపు చెంగుతో, మీ మహిమ మేఘంతో, మీ రక్త ప్రోక్షణతో, మీ పరిశుద్ధ దూతల సమూహంతో నింపండి. కార్యాలు చేసి మహిమను పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని, అటు కార్యాలు మీరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు
సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.